ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో ప్రజాపాలన కొనసాగుతోంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తోంది. నల్గొండ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతోంది. కేటీఆర్ ఆరోగ్యం సరిగ్గా లేక మతి తప్పి మాట్లాడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి పేరుతో వేల కోట్లు దోచారు. ప్రాజెక్టుల పేరుతో టీఆర్ఎస్ నాయకులు దోపిడీ చేశారు. 60 ఏళ్ల క్రిందట తాము కట్టిన నాగార్జున సాగర్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. హైకోర్టు తీర్పును గౌరవిస్తూ నిర్ణయంపై కామెంట్ చేయను. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం 4 ఏళ్లు వెనక్కి వెళ్లింది. తాము అధికారంలోకి రాగానే యాదాద్రి నిర్మాణాన్ని పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. డిసెంబర్లో 800 మెగావాట్లు ఇచ్చి వచ్చే మార్చి నాటికి పూర్తి స్థాయి సామర్థ్యాన్ని సాధిస్తాం. 10 ఏళ్లు సచివాలయానికి రాని చరిత్ర కేసీఆర్ది. ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే చరిత్ర రేవంత్ రెడ్డిదని అన్నారు. ఫస్ట్రాయలు జగదీశ్వర రెడ్డి కూడా చాలా వేల కోట్లకు ఉన్నాడు. వాళ్ళ ఆతర లెక్కలను మా దగ్గర ఉన్నాయి. కానీ మేము ఎక్కువ దృష్టి అంతా స్కీమ్స్ యాదాద్రి ప్లాంట్ 4 ఏళ్ల కింద కంప్లీట్ కావాలి. మనం వచ్చి రివ్యూ చేసినాం. 800 మెగావాట్కి డిసెంబర్లో ప్రజలకు అందుబాటులో తీసుకున్నాం. మార్చి నాటికి మొత్తం టోటల్ 4000 మెగావాట్ చేయాలని మా గవర్నమెంట్ డబ్బులు రిలీజ్ చేసినాం. వడ్డీ విక్రమాల్ గారు స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకొని ఎన్విరాన్మెంట్ పర్మిషన్ ఆగిపోతే దాని మీద అప్లై ఎంతబడి ఫాలో అప్ చేసి దాన్ని తీసుకొచ్చి డిసెంబర్లో ఒక ప్లాంట్, ఏప్రిల్ నాటికి టోటల్ ప్లాంట్ కంప్లీట్ చేసి ఈరోజు రైస్ మిల్లర్స్ కూడా 30 టన్నులు స్వచ్ఛందంగా వచ్చి మహబూబాబాద్లో బాగా డ్యామేజ్ ఏంటంటే మహబూబాబాద్, డోర్నగర్, ఖమ్మం, ఆ తర్వాత కోదాడ, హుజూర్నగర్ ఆ ప్రాంతాలకు 30 టన్నుల రైస్ ఇచ్చినందుకు అలాగే 8 లక్షల రూపాయలు ఎంఆర్ఓ ఆఫీస్ ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ రోడ్ క్రాస్ చేసేవారు కానీ ఈ నందిపాడు జంక్షన్ నుంచి వై జంక్షన్లో జాగ్రత్తగా ఉండాలని పోలీసు వారు కూడా ఇక్కడ వర్క్ నడిచినప్పుడు ఇబ్బంది ఉంటుంది కాబట్టి పోలీసులు ఆ కంపెనీ కూడా సెక్యూరిటీ పెట్టిస్తాం. నైట్ టైం యాక్సిడెంట్ కాకుండా దాంతోపాటు హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి జిఎంఆర్ అనే కంపెనీ ఉంది. నేను ఆరోగ్య మినిస్టర్ అయినప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడే బాగా కొట్లాడి 2 రాష్ట్రాలు అయినాయి. ట్రాఫిక్ పెరిగింది అంటే అప్పుడు జిఎంఆర్ కోర్టుకు పోయి 3 సార్లు స్టే చేసి నేను ఆరోగ్య మినిస్టర్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను గడ్కరీ గారి దగ్గర కూర్చొని మరొకసారి నేను 3 సార్లు ప్రత్యేకంగా వారితో మీటింగ్ పెట్టి జిఎంఆర్ క్లెయిమ్ చేసే విధంగా 1600 కోట్లు చేసే క్లెయిమ్ అంటే 1350 కోట్లు కట్టించి క్లోజ్ చేసి ఇప్పుడు ఎన్హెచ్ఏ టోల్ కలెక్ట్ చేస్తున్నాయి. ఈ నెల 24 తారీఖు టోల్ రోడ్ టెండర్ ఉన్నది. దీన్ని మన డిపిఆర్ తయారు చేయడానికి కన్సల్టెంట్ కంపెనీ టెండర్ 1 మంత్లో వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నవంబర్ 1వ వారం కానీ 2వ వారంలో 2000 కోట్లతో సిగ్నల్గా చేసే కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు నేను గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటబడి దాన్ని సాధించడం జరిగింది. ఇంకా ముఖ్యమైన విషయం, నల్గొండ జిల్లాని నాగార్జున సార్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ పూర్తి చేసిన ప్రాజెక్టు మళ్ళా మొదటిసారి లైనింగ్ కాదు ఇబ్బంది ఖరాబ్ అయితే 2వసారి చెన్నారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంకు నిధులతో దాన్ని లైనింగ్ అన్నీ కూడా చేయడం మీ అందరికీ తెలుసు. దానికి సమాంతరంగా 5 లక్షలు 4.5 లక్షల ఎకరం పెద్దగూడెం మండలం మొదలుపెట్టుకొని దేవరకొండ కింద గుర్రంపూడి నుంచి అటు నల్గొండ కాన్స్టిట్యూన్సీ నగరికల్ నాయకభవనం వరకు గ్రావిటీతో 2 పంటలకు సాగర్ కాళ్ళకు ఇట్లా పారుగంత ద్వారా పాడించుకొని వ్యవసాయం చేస్తుంది. సాగర్తో పాటు ఈ ప్రాజెక్టు పూర్తయితే మొత్తం 75% జిల్లా కవర్ అవుతుందని చెప్తే వెంటనే 8,000 కోట్లైనా అదనంగా ఇస్తానని చెప్పడం, ఎల్లుండి క్యాబినెట్లో దానికి అదనంగా అయ్యే ఖర్చుని అందులో క్యాబినెట్లో పెడుతున్నాం. ఎల్లుండి ఉదయం ఎంపీలము, ఎమ్మెల్యేలము, మేము, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన జిల్లా ఇరిగేషన్ మినిస్టర్ మన జిల్లాకెళ్ళి ఉండడం అదృష్టం. తప్పకుండా ఆ సొరంగాన్ని కూడా 2 సంవత్సరాలు పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇంకా ఆలేరు పైన ఉన్న వెన్నమాల రిజర్వాయర్ ఆలేరుకి, బస్వాపూర్, కోనేరు ఆ 2 పూర్తి చేస్తారని కూడా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిండు. బడ్జెట్ కూడా పెట్టిండు. ఈ విధంగా నల్గొండ జిల్లాని అగ్రికల్చర్ పరంగా అలాగే
డబుల్ రోడ్స్ మీరు చూడండి, ఇప్పటికీ 516 కోట్లు ఈ 6 నెలల్లో పెట్టాం. వచ్చే సంవత్సరం నల్గొండ జిల్లాలో అన్ని రోడ్లను కూడా నా ఆర్ఎన్బి శాఖ ద్వారా ఎక్కువ నిధులు తీసుకొచ్చి ప్రతి రోడ్డును కూడా డబుల్ రోడ్ చేసే కార్యక్రమం తీసుకుంటున్నాం. దాంతోపాటు నల్గొండ పాలిటెక్నిక్ ఇక్కడ ఒక స్కిల్ సెంటర్, ఆ న్యాక్ డిపార్ట్మెంట్ మా దగ్గరనే ఉన్నది, ఆర్ఎన్బి శాఖదే. మాకున్న నిధులకు వెళ్ళి 10 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మిర్యాలగూడ టౌన్లో గతంలో నల్గొండ, కొడంగల్, అచ్చంపేట, మధురలో పెట్టాం. ఇప్పుడు 5వ సెంటర్ ఇక్కడ పెట్టబోతున్నాం. ఇదేమో ఇక్కడ ఉన్న యువకులకు ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ చేసిన వాళ్ళకు కొన్ని స్కిల్నెస్, ఎలక్ట్రీషియన్ కానీ, మార్పులు కానీ ఇవన్నీ నేర్పేది. ముఖ్యమంత్రి గారు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనేది ఒక పెద్ద ఆలోచన. ముఖ్యమంత్రి గారికి ఈ 20 లక్షల మంది నిరుద్యోగులని డిగ్రీ, ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఏదో ఒక రంగంలో వాళ్ళని నిష్ణాతులు చేయాలి, ఎక్స్పర్ట్ చేయాలని చెప్పి ఆనంద్ మహేంద్ర ఇండస్ట్రీని పెట్టి స్కిల్ యూనివర్సిటీని శంకుస్థాపన చేసుకున్నాం. 175 కోట్ల వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎందుకు చెప్తున్నాను, ఎప్పుడైనా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 ఏళ్ళు సెక్రటరీ రాలే, 15 నెలల 10 సార్లు రాలే. మా ముఖ్యమంత్రి 10 నెలల 10 సార్లు ఆబ్సెంట్ కాలే, ప్రతిరోజు సెక్రటరీకి వస్తాడు. అది తేడా. 15 నెలల 10 సార్లు రాలే. మా ముఖ్యమంత్రి 10 రోజులు అయింది.